అనంతపురం జిల్లాలో 2025వ సంవత్సరంలో నేరాలు గణనీయంగా తగ్గినట్టు ఎస్పీ జగదీష్ తెలిపారు. నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో వార్షిక సమీక్ష నిర్వహించారు. 2025వ సంవత్సరంలో సొమ్ము పోగొట్టుకున్న బాధితులు 530 మంది కేసులు నమోదు కాగా 50% రికవరీ చేసినట్లు చెప్పారు. 2024వ సంవత్సరంలో 57 హత్యలు జరగగా 2025లో 42కు తగ్గిందని, హత్యాయత్నం కేసులు 59కి వచ్చాయని చెప్పారు. మహిళా నేరాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. గత ఏడాది 733 కేసులను నమోదు కాగా ఈ ఏడాది 644 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇక 2025లో 836 మిస్సింగ్ కేసులు నమోదు కాగా 613 కేసులు విజయవంతంగా ఛేదించినట్లు చెప్పారు. గత ఏడాది కంటే కేసులను మెరుగ్గా ఛేదించినట్లు ఎస్పీ వెల్లడించారు. దాంట్లో 2 కేసెస్ లో ఎఫ్ఐఆర్ కూడా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ మీద ఇంపోజ్ చేయడం జరిగింది. సో ఇది మాత్రమే కాకుండా అనంతపురం ఓవరాల్ గా మనము 2024 కి కంపేర్ చేస్తే 2025లో సో 8,841 కేసెస్ నుంచి 6,851 కేసెస్ ఈ సంవత్సరంలో రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో దెర్ ఇస్ అ డిక్లైన్ ఆఫ్ 22.5%. నెక్స్ట్, సో హెడ్ వైజ్ మనము చూసినప్పుడు ప్రాపర్టీ అఫెన్సెస్ 1%, బాడీలీ అఫెన్సెస్, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్, పోక్సో, రోడ్ యాక్సిడెంట్స్ అండ్ నార్కోటిక్స్ ఈ హెడ్స్లో మనకు డిక్రీజింగ్ ట్రెండ్ ఉంటే చీటింగ్ అండ్ సైబర్ క్రైమ్లో ఇంక్రీజింగ్ ట్రెండ్ కనపడుతుంది. నెక్స్ట్, సో ప్రాపర్టీ అఫెన్సెస్లో ఇన్ డీటెయిల్ హెడ్ వైజ్ చూసినప్పుడు మనకు మర్డర్ ఫర్ గెయిన్ మరియు హెచ్బి బై నైట్ స్నాచింగ్ కేసెస్లో డిక్రీజ్ ఉంది. అండ్ ఓవరాల్గా కూడా చూసినప్పుడు 1% డిక్రీజ్ కనపడుతుంది. కొన్ని రాబరీ కేసెస్ హెచ్బి బై డే అండ్ డెకాయిటీ కేసెస్లో మనకు అండ్ ఆర్డినరీ థెఫ్ట్ కేసెస్లో పేరెంట్స్ దయచేసి మైనర్స్కి వెహికల్స్ హ్యాండ్ ఓవర్ చేయొద్దు. సో నైట్ టైమ్ సైలెన్సర్స్ తీసేసి ట్రిపుల్ రైడింగ్ చేస్తూ మైనర్స్ రేసింగ్ చేస్తూ టౌన్లో బండి దొరికితే బండి ఖచ్చితంగా సీజ్ అవుతుంది. అండ్ రేపు మార్నింగ్ మీరు కోర్టుకి వెళ్ళి వెహికల్ రిలీజ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ పేరెంట్స్ని కూడా ముద్దాయి కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. నెంబర్ 2, తాగి బండి నడిపినట్టయితే ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుతో పాటుగా మీ బండి కూడా ఇమీడియట్గా అక్కడే సీజ్ చేయడం జరుగుతుంది. సో ఎంజాయ్ చేయండి, పార్టీ చేయండి, బట్ డు నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్. థర్డ్, టౌన్లో ఫ్లైఓవర్స్ అన్ని కూడా క్లోజ్ అయ్యి ఉంటాయి. లాస్ట్ ఇయర్ కూడా క్లోజ్ చేయడం జరిగింది సెక్యూరిటీ పర్పస్ గురించి. అండ్ మన వాళ్ళు రేసింగ్ అది వీలింగ్ అది చేయకూడదని. సో సేమ్ ఈ సంవత్సరం కూడా ఫాలో అవడం జరుగుతుంది. హైవేలో కూడా మల్టిపల్ ప్లేసెస్లో చెక్ పాయింట్స్ ఉంటాయి అండ్ మల్టిపల్ ప్లేసెస్లో బ్యారికేడ్స్ ద్వారా జిగ్జాగ్ కింద పెట్టడం జరిగి ఉంటుంది. సో డ్రైవింగ్ చేసే టైంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైవ్ చేయండి. అండ్ ఎక్కడ కూడా రేసింగ్ కానీ సైలెన్సర్లు తీసి డ్రైవ్ చేయడం ఉండకూడదు. సో ఈరోజు 1 o'clock కల్లా అన్ని చోట్ల సెలబ్రేషన్స్ 1 o'clock వరకు కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ 1 o'clock కల్లా అన్ని చోట్ల కూడా సెలబ్రేషన్స్ క్లోజ్ చేసుకోవాలి. పోలీస్ వారికి అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ న్యూ ఇయర్ని ఒక ఏదో పేరెంట్స్కి తల్లిదండ్రులకి కానీ లేదంటే సొసైటీకి ఒక బ్యాడ్ మెమొరీ లాగా వదలకుండా లాస్ట్ ఇయర్ ఇన్సిడెంట్ ఫ్రీగా అందరూ కూడా జరుపుకున్నాము. ఈ సంవత్సరం కూడా అలాగే ఇన్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్గా జరుపుకోవాలని కోరుకుంటూ అనంతపురం జిల్లా ప్రజలకి, మీడియా మిత్రులకు అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్. సో మేజర్ హెడ్స్ మనం చూసినట్టయితే సైబర్ క్రైమ్ అండ్ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్, రోడ్ యాక్సిడెంట్స్. సో ఇవి మేజర్ రిడక్షన్ కింద మనకు కనపడతాయి. సో క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ సంబంధించి రోడ్ యాక్సిడెంట్స్ గురించి ఉండొచ్చు, లేదా అదర్ హెడ్స్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా ఉండొచ్చు. సో ప్రివెంటివ్ మెజర్స్ కింద రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒకటి చేయడం జరుగుతుంది. సో దాన్ని ఎలాగ మనం అవాయిడ్ చేయొచ్చు అని.
సో రెండోది వచ్చి దానికి సంబంధించి కేసు జరిగినప్పుడు ఇమీడియట్ పోలీస్ యాక్షన్ ఏముంటుంది, సో ఎంత గట్టిగా మనం యాక్షన్ తీసుకుంటున్నాము అనేది. సో థర్డ్ థింగ్, సబ్సీక్వెంట్ ఫాలో అప్ ట్రయల్ ప్రాసెస్, కన్విక్షన్ వచ్చేటట్టు ఆ ప్రజల్లో తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టం పరిధిలో